ఉసిరికాయ ముక్కలతో పచ్చడి పెట్టేసుకోండి. 6 నెలల పాటు నిలవ కూడా ఉంటుంది. అర కేజీ దాకా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసుకొని, తుడుచుకొని ఆరబెట్టేసుకోండి. తర్వాత పైన ముచ్చుకల్ని కట్ చేసుకొని, ఉసిరికాయల్ని లోపల గింజని సపరేట్ చేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకున్న బాండీలో 50 గ్రాముల నూనెని వేసుకొని, దీంట్లో ఉసిరికాయ ముక్కలని వేసుకుని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. వేరొక బాండీలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పొడిలా చేసేసుకోండి. ఉసిరికాయలు వేయించి పెట్టుకున్న నూనెలోనే తాలింపు దినుసులు, కరేపాకు, ఎండుమిర్చి, పసుపు, 2 చిన్నులపాయలు దంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కల్లో 3/4 కప్పు కారం, 1/4 కప్పు సాల్ట్, 20 దాకా చిన్నులు రెబ్బలు వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న నూనె మరియు మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతి పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పూట పాటు పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది.